నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 55. తను నా గురించి, నా మనసు గురించి ఆలోచించినప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచించాలి అనుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకుంది జాను. నగ్నంగా ఉన్న తన దేహంపై బెడ్షీట్ కప్పుకొని తన గదికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెను ఓ 2 కళ్ళు చూశాయి. అవి ఎవరివో కావు, పని మనిషి మంజులవి. నిన్న ఏ పని చెయ్యకుండా ఫంక్షన్ ఉందని అలాగే వెళ్ళాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అమ్మగారు ఊరి నుండి వచ్చే వరకు పనులన్నీ అయిపోవాలి, లేదంటే మాట పడవలసి వస్తుంది అనుకొని రోజుకన్నా ముందుగా నిద్రలేచిన మంజుల వంటింటి తలుపుకు తాళం తీసి లోపలికి వచ్చింది. ముందుగా ఇల్లు ఊడ్చి తడుగుడ్డ పెడతాను అనుకొని చీపురు కట్ట పట్టుకొని పైన ఖాళీగా ఉన్న గదులను, వరండాలను ఊడవడానికనే ఆమె అటుగా వచ్చింది. సరిగ్గా అదే సమయంలో జాను ఒంటి నిండా దుప్పటి కప్పుకొని ఆ గదిలో నుండి తన గదికి వెళ్ళడం చూసి మెట్ల దగ్గర ఆగిపోయి ఆ అని నోరెళ్ళబెట్టింది. అంతలోనే తేరుకొని, వయసులో ఉన్నవాళ్ళు, పైగా ఒకరికి ఒకరు అంటే బోలెడ్ ప్రేమ ఉంది, అంతేనా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు, ఇంట్లో ఎవరూ లేక ఏకాంతం దొరకడంతో తొందరపడ్డట్టున్నారు అనుకొని అసలు విషయం తెలియక ముసిముసిగా నవ్వుకుంది మంజుల. ఆ తర్వాత మెట్లు ఎక్కి పైకి వచ్చి జాను ఇంతకుముందు ఏ గదిలో నుండి అయితే బయటికి వచ్చిందో ఆ గది దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూసింది. ఆ గది అంతా ఆమెకు చిందరవందరగా కనిపించింది. వెళ్ళి శుభ్రం చేయడానికి మనసు రాక, పెద్దమ్మగారు ఊరి నుండి వచ్చిన తర్వాత ఆ గదిని చూపించాలి, ఆ తర్వాత శుభ్రం చేస్తాను, రేపొద్దున ఎటుపోయి ఎటు వచ్చినా సాక్ష్యానికి ఉంటుంది అనుకొని ఆ గది తలుపు ముందటికి వేసి గుల్లెం పెట్టి తాళం వేసింది, మరెవరూ అందులోకి వెళ్లకుండా ఉండాలని. ఆ తర్వాత తన పనిలో తను బిజీ అయ్యింది. నిన్న తను గది ఊడ్చిన తర్వాత హడావిడిగా వెళ్తూ గదికి తాళం వేయడం మర్చిపోయింది. రోజూ ఆ గదిని శుభ్రం చేయడం, ఆ తర్వాత తాళం వేయడం ఆమె పని. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్ప ఆ గదిని ఎవరూ వాడకూడదు, అది ఆ ఇంటి నియమం. ఇప్పుడు ఆ నియమాన్ని శార్దు బ్రేక్ చేశాడు. తన గదికి వచ్చిన జాను తలస్నానం చేసి డ్రెస్అప్ అయి వసుంధరాదేవి లేకపోవడం వల్ల పూజ గదికి వచ్చి దేవుడికి పూజ చేసింది. ఇంత జరిగినా కూడా బావను వదిలి వెళ్ళే గుండె ధైర్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి వేడుకుంది. ఆ తర్వాత తన గదికి వచ్చి బ్యాగ్ సర్దుకుంది. అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ కూర్చుంది. టిఫిన్ తిని తీరిగ్గా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు ఇంద్రానికి సుస్థి చేయడంతో ఉదయం లేవగానే బయలుదేరి వచ్చారు. డ్రైవర్ రంగడు వాళ్ళ సామానంతా తెచ్చి ఇంట్లో పెడుతుంటే అది చూసిన మంజు, వీళ్ళేంటి అప్పుడే వచ్చేశారు, నా పని ఇంకా కానేలేదు, ఈ పూట నాకు అమ్మగారితో మాటలు తప్పవు, చిన్నగా గొనుక్కుంది. పెద్దమ్మగారు టీ పెట్టమంటారా, వసుంధరాదేవిని అడిగింది. తన భర్తని చూసి, త్వరగా ముఖం కడుక్కొని రండి, మీరు కూడా టీ తాగుదురు కానీ కనుసైగతో చెప్పింది. ఆ త్వరగా టీ పెట్టి తీసుకురా, నిద్ర లేవగానే బయలుదేరి వచ్చాం, టీ తాగలేదు, టిఫిన్ చేయలేదు, ఇంత పొద్దెక్కే వరకు టీ తాగకుండా ఉండడం అలవాటు లేని ఆమె వాపోయింది. ఇంద్రానికి ఫీవర్ కాస్త తలనొప్పి ఉండడంతో ఆమె రాగానే తన గదికి వెళ్ళి పడుకుంది. అమ్మమ్మ గొంతు విన్న జాను తన గదిలో నుండి హాల్కి వచ్చింది. అలా వచ్చిన ఆమెను చూసి, ఏమే జాను, నీ ముఖం పాలిపోయింది, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా, ముఖం చూస్తే నిద్రపోయినట్టు లేదు, మరి కాసేపు పడుకోలేకపోయావా, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు, పైగా తయారై ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆరా తీసింది. ఆమె ఆప్యాయంగా పలకరించడంతో జానుకి దుఃఖం పొంగుకొచ్చింది. అయినా లావాలా పొంగే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. అమ్మమ్మ నేను సిటీకి వెళ్ళాలి, ఈరోజు నా స్నేహితురాలు విదేశాలకు వెళ్తోంది కదా, దానికి వీడ్కోలు చెప్పడానికి వెళ్తున్నాను, అందుకే త్వరగా లేచి రెడీ అయ్యాను, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు రాగానే చెప్పేసి వెళ్దామని అంది. అంతేకాని రాత్రి జరిగిన విషయం చెప్పలేదు ఆమెకి. ఎందుకనో చెప్పాలి అనిపించలేదు జానుకి. ఆమె మనసిప్పుడు వేటగాని బాణానికి గాయపడ్డ పక్షిలా ఉంది. తల పంకించిన వసుంధరాదేవి, సరే అయితే నేను మొహం కడుక్కొని వస్తాను, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత నువ్వు వెళ్దువు గాని అని తన గదికి వెళ్తుంటే, అమ్మమ్మ అత్తయ్య రాలేదా అడిగింది. వచ్చిందే, ఒంట్లో బాగోలేదని తన గదికి వెళ్ళి పడుకుంది అనేసి బ్రష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయింది వసుంధరాదేవి.
ఇంతకీ నువ్వెలా వెళ్తావు? రంగని పంపుదామంటే వాడు కారు తోలుతూ ఇందాకే మాతో వచ్చాడు. అయినా అడిగి చూద్దాం. వాడు నిన్ను దింపడానికి వస్తాడేమో టిఫిన్ తింటూ జానుతో ఆలోచనగా అంది వసుంధరాదేవి. వద్దులే అమ్మమ్మ, నేను ఎప్పటిలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. అత్తయ్యకు ఆరోగ్యం బాగోలేదు అన్నావు కదా, తనను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రంగాడు ఉంటే బాగుంటుంది. నాతో పాటు వస్తే ఎలా? అమ్మమ్మతో కలిసి తను కూడా టిఫిన్ తింటూ ఉంది జాను. రాత్రి మీ బావ ఇంటికి వచ్చాడా? వచ్చుంటే వాణ్ణి నీ ఫ్రెండ్ ఇంటి దగ్గర దిగబట్టమని అడుగు. వాడికి ఏం పని లేదంటే వాడు వస్తాడు. లేదా నువ్వు ట్యాక్సీలోనే వెళ్ళు. ముందుగా అయితే ఒక మాట మీ బావని అడుగు సలహా ఇచ్చింది. బావ బాగా పొద్దుపోయి వచ్చాడమ్మమ్మ. నేను రాగానే అడిగాను. అలసిపోయి ఉన్నాను, పడుకొని రెస్ట్ తీసుకుంటాను, నువ్వు ట్యాక్సీలో వెళ్ళు అని చెప్పాడు. అందుకే ఇప్పుడు పడుకొని ఉన్న బావను లేపడం నాకు ఇష్టం లేదు. మరి కాసేపట్లో ట్యాక్సీ వస్తుంది, నేను వెళ్తాను, నువ్వు కంగారు పడకు అంది. అలాగే నీ ఇష్టం అన్నట్టుగా తల ఊపింది వసుంధరాదేవి. ట్యాక్సీ రావడంతో అమ్మమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె కాళ్లకు దండం పెట్టింది. వెళ్తున్నాను ఏంటి? ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొస్తాను అని చెప్పాలి. కాళ్ళ మీద పడి దండం పెడుతున్న జానును లేవదీసి హక్ చేసుకుంది. అలాగే అమ్మమ్మ, వెళ్ళి వస్తాను అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో కూడుకుపోయింది. ఏంటే జాను, ఏడుస్తున్నావు? నీ స్నేహితురాలు నిన్ను వదిలి వెళ్తుందని బాధపడుతున్నావా ఏంటి? ఆమె కన్నీళ్లు తుడిచింది. అవును అన్నట్టుగా తల ఊపింది తప్ప తను కూడా యుఎస్ వెళ్తున్నానని, అందుకే ఈ కన్నీళ్లు అని చెప్పలేదు. చెప్తే తను వెళ్ళనివ్వదని జానుకు తెలుసు. అందుకే చెప్పకుండా బయలుదేరింది. ఎర్లీగా బయలుదేరడం వల్ల సిటీకి వచ్చాక పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో త్వరగానే నిషి ఇల్లు చేరుకుంది జాను. ఇంట్లోకి రాగానే అమ్మయ్య వచ్చావా జాను, నువ్వు రావేమో అనుకున్నాను పిచ్చ హ్యాపీతో నిషి అంటుంటే, నీ ఫ్రెండ్ అయ్యే రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుందని నాకు తెలుసు చిన్నగా నవ్వేసింది గౌతమి. వాళ్ళ మాటలు విని కౌంటర్లు వేసే మూడ్లో లేదు జాను. గౌతమిని చూడగానే తన తల్లిని చూసిన ఫీలింగ్ కలిగింది. చేతిలో ఉన్న బ్యాగులు పక్కన పడేసి ఆమెను గట్టిగా కౌగిలించుకొని బావురుమంది. కంగారు పడ్డ గౌతమి, ఏమైంది జాను, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను నిన్ను వదిలేసి అంత దూరం వెళ్తున్నందుకు నిషి కదా ఎడవాలి, అది కదా. ప్రేమతో ఆమె వీపు నిమిరింది. సమాధానం చెప్పకుండా చిన్నపిల్లల గుక్కపెట్టి ఏడుస్తున్న జానును చూసి విస్తుపోయారు తల్లి కూతురు. ఏదో జరిగింది అన్న విషయం వాళ్ళకు అర్థమైంది. బావా, జాను, మీ బావ నా దగ్గరికి వెళ్ళొద్దు అంటే నా కోసం అతనితో గొడవ పెట్టుకొని వచ్చావా? అనుమానపడింది నిషి. అయినా జాను ఏమీ మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉంది. జాను, ఇలా ఎంతసేపు ఏడుస్తావు? ఏం జరిగిందో చెప్పు, చెప్పకుంటే మాకెలా తెలుస్తుంది అని ఆమెను కౌగిలి విడిపించుకుంది గౌతమి. ఇలా రా, ఇక్కడ కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి నిషి జానుకి తాగడానికి మంచినీళ్లు తెచ్చివు ఆర్డర్ వేసింది. నిషి ఇచ్చిన మంచినీళ్లు తాగి జాను కాస్త స్థిమితపడింది. జాను, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనునయంగా అడిగింది గౌతమి. ఆమె అలా అడగగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి మళ్ళీ దుఃఖం పొంగికొచ్చింది జానుకి. జాను, నువ్విలా ఏం చెప్పకుండా ఏడవడం ఏమీ బాగోలేదు. ముందు చెప్పు, ఆ తర్వాత ఏడుద్దు గాని అని జాను చేతుల్ని తన చేతుల్లోకి పట్టుకొని సున్నితంగా నొక్కింది గౌతమి. ఎప్పుడూ లేనిది జాను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఆమె పక్కన శాడ్గా ముఖం పెట్టుకొని కూర్చుంది నిషి. అమ్మమ్మకు ఎలాగూ చెప్పుకోలేను, ఎవరికో ఒకరికి చెప్పుకుంటే కానీ ఈ గుండె భారం తగ్గదు అనుకొని అది ఆంటీ అని రాత్రి తనకి బావకి మధ్య జరిగిన విషయం చెప్పింది. జాను చెప్పింది విని షాక్తో బిగుసుకుపోయింది నిషి. అవునా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది గౌతమి. తల్లి కూతురు తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ముందుగా తేరుకున్న గౌతమి, ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు చెప్పావా? తను కనుబొమ్మలు ముడివేసింది. లేదని తల అడ్డంగా ఊపింది జాను. కూతురన్నది కూర్చున్నది కాస్త లేచి వెళ్ళి ఏవో పేపర్స్ తెచ్చి జాను చేతిలో పెట్టి, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు అని ఎక్కడ సంతకం పెట్టాలో చూపించింది గౌతమి. ఇదంతా ఎందుకని అయోమయంతో చూసింది జాను. మీ బావ మీద కేసు పెట్టడానికి కచ్చాగా అంది గౌతమి. కేసా? ఎందుకు? ఏమని విస్తుపోయి అడిగింది. ఎందుకేమిటి? నిన్ను బలవంతంగా అనుభవించినందుకు. అతని మీద రేప్ కేసు ఫైల్ చేస్తున్నాను అందుకు అంది గౌతమి. తను ఒక లాయర్ అన్న విషయాన్ని గుర్తు చేసింది. బావ మీద కేసా? తెల్లముఖం వేసింది జాను. వద్దు ఆంటీ, వద్దు అని బాధతో తల దించుకుంది.
అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? దాని బావ మీద కేసు వేయడం ఏంటి? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పైగా చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఈ విషయం తెలియక నువ్వు తొందరపడుతున్నావు. ఆమె చేతిలోని పేపర్స్ లాక్కుంది నిషి. నిషి చెప్పింది నిజమే ఆంటీ. ఈ సంఘటనకి ముందు మా బావ అంటే చాలా ఇష్టం అనే కన్నా నా ప్రాణం అంటే బాగుంటుంది. అంతలా ప్రేమించాను నేను బావని. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు అంటుంటే ఆమె గొంతు రుగ్ధమైంది. ప్లీజ్ జాను నువ్వు ఇలా ఏడవకు నిషి ఓదార్చింది. కొద్దిగా తెప్పరిన జాను, ఆంటీ బావ నాతో అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? బెరుగ్గా ఆమెను చూసింది. ఏమన్నాడు? ఇది నీ మీద చేస్తున్న అఘాయిత్యం కాదు, నీకు నా ప్రేమను పంచుతున్నాను జాను అన్నాడు. ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక రెండు చేతుల నడుమ ముఖం దాచుకుంది జాను. అయితే అతడు రేపొద్దున కోర్టులో కూడా అదే చెప్తాడు. అది రేపెలా అవుతుందని నాలాగే నీ ప్రతిపక్ష లాయర్ వాదిస్తాడు. అప్పుడు నువ్వేమని సమాధానం చెప్తావు? అందుకని కేసు గీసు ఏమీ వద్దు మమ్మీ అంది నిషిక. నిషిక మాటలు విని గౌతమి ఈ ప్రస్తావన పక్కన పెడుతుందా? లేదంటే జాను చేత కేసు పెట్టిస్తుందా? ఒకవేళ పెడితే శారదుకి శిక్ష పడుతుందా? పడితే అది ఎలాంటిది? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అరోగేట్ హస్బెండ్ అప్డేట్ ఇచ్చాను. ఇది చూసిన వాళ్ళు అది కూడా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.